వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ గా ప్రభాస్ శ్రీను ప్రతి ఒక్కరికి పరిచయస్తుడే. తాజాగా ప్రభాస్ శ్రీను పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా అందరినీ నవ్వించే ప్రభాస్ శ్రీను సడన్ గా ఇలా ఎందుకు వార్తల్లోకి రావాల్సి వచ్చింది? ప్రభాస్ శ్రీను దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డబ్బులు ఇవ్వాలి అని బ్లాక్ మెయిల్ చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ శ్రీను ఈ యంగ్ జనరేషన్ కమెడియన్స్ లో అతి తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సినిమాలు చేసి మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ప్రభాస్ శ్రీను చేసిన విక్రమార్కుడు, మిరపకాయ, గబ్బర్ సింగ్, ఊసరవల్లి, మిర్చి, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య మూవీస్ లో ప్రభాస్ శ్రీను చేసిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ప్రభాస్ శ్రీను ప్రభాస్ కు ప్రాణ స్నేహితుడు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో సరదాగా నవ్వుతూ కలిసిపోయే మనిషి. ఇక ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా ప్రభాస్ శ్రీను స్టేజ్ మీదకు వచ్చి స్పీచ్ మొదలు పెడితే ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ప్రభాస్ శ్రీను యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్. తన మేనరిజమ్స్ తో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. యాక్టర్ గానే గాక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అసిస్టెంట్ గా, బెస్ట్ ఫ్రెండ్ గా ప్రభాస్ శ్రీను బాగా ఫేమస్ పర్సన్. ప్రభాస్ నటించే మూవీస్ కు సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీగా ఉన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నారు. ఎవరా అసిస్టెంట్? ఎందుకు ప్రభాస్ శ్రీనుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? తదితర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ ఫోర్జరీ చెక్స్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ప్రభాస్ శ్రీను తెలిపారు. ₹1,00,000 చెక్ మీద ముందు 3ను యాడ్ చేసి 31 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. ఇదే విషయంలో తన మీదకు కోర్టుకు కూడా వెళ్లాడని, దీని గురించే పోలీసులను కలిసి కేసు పెట్టాడని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. 15 ఏళ్ల కింద తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తి చెక్స్ ను దుర్వినియోగం చేశాడని ప్రభాస్ శ్రీను తెలియజేశాడు. ఇక ప్రభాస్ శ్రీను ఆలస్యం చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కంప్లైంట్ చూసి దర్యాప్తునకు సిఐ ఒప్పుకున్నారని తెలిపారు. 15 ఏళ్ల కిందటి చెక్ ను తీసుకుని అమౌంట్ ను పెంచి చూపించి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభాస్ శ్రీను నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తును మొదలు పెట్టారని తెలిసింది. అయితే తన దగ్గర పనిచేసిన వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ప్రభాస్ శ్రీను చెప్పడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫైనల్ గా ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మరికొన్ని రోజుల్లోనే బయటకు వస్తాయి. ఇక నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.